ఏ ఏ ఐ. రూకి గుణింతపు గుర్తు సుడి. రూకి గుణింతపు గుర్తు సుడి దీర్ఘం. ఏకి గుణింతపు గుర్తు ఏ ఏ ఏకి దీని ఏత్వము అంటారు. ఏకి గుణింతపు గుర్తు ఏత్వం. పొల్లు కూడా అంటారు, ఏత్వం అనాలి. ఐకి గుణింతపు గుర్తు ఐ. ఈ ఐత్వము అంటారు దీన్ని. ఇప్పుడు మనము ఇంత ముందుగా కాకు కొమ్ము దీర్ఘం వరకు మనము చూసాము, తెలుసుకున్నాం. ఇప్పుడు కాకి సుడిస్తే ఏమవుతుంది? దీన్ని ఇక్ అంటారు. ఇక్ ప్లస్ రు ఇస్తే అది క్రు అవుతుంది. ఇక్ ప్లస్ రు క్రు. కాకి సుడిస్తే ఏమవుతుంది? క్రు. మళ్ళీ చూడండి, ఇక్ ప్లస్ రు అని పెడితే ఇక్ ప్లస్ రు ఏమవుతుంది? క్రు. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. క్రు. క్ ప్లస్ రూ క్రూ. ఇక్ ప్లస్ ఏ కే. ఇక్ ప్లస్ ఏ కే. ఇక్ ప్లస్ ఏ కే. ఇక్ ప్లస్ ఐ కై. కాకు సుడిస్తే క్రు అంటే రు శబ్దం రావాలి. కాకు సుడి దీర్ఘం ఇస్తే క్రూ అంటాం, అప్పుడు రు అనే శబ్దం రావాలి. కాకు ఏత్వం ఏ ఇస్తే ఏ అంటే కే అనాలి, కే అనకూడదు, కే అనాలి. కాకు ఏత్వం పొల్లు అంటారు. కాకు ఏత్వం ఇస్తే ఏత్వం ఇస్తే కాకు ఏత్వం ఇస్తే కే. కాకు ఐత్వం ఇస్తే కై ఐ అని శబ్దం రావాలి. అలాగే ఇవన్నీ కూడా గాకు సుడిస్తే గ్రు, సుడి దీర్ఘం ఇస్తే గ్రూ, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఏత్వం ఇస్తే గే, గాకు ఐత్వం ఇస్తే గై. చాకు సుడిస్తే చురు, చాకు సుడి దీర్ఘం ఇస్తే చురు, చాకు ఏత్వం ఇస్తే చె, చాకు ఏత్వం ఇస్తే చే, చాకు ఐత్వం ఇస్తే చై. జాకి సుడిస్తే జృ, జాకు సుడి దీర్ఘం ఇస్తే జృ, జాకు ఏత్వం ఇస్తే జే, జాకు ఏత్వం ఇస్తే జే, జాకు ఐత్వం ఇస్తే జై. టాకు సుడిస్తే ట్రు, టాకు సుడి దీర్ఘం ఇస్తే ట్రూ, టాకు ఏత్వం ఇస్తే టె, టాకు ఏత్వం ఇస్తే టే, టాకు ఐత్వం ఇస్తే టై. అంటే ఇక్కడ చివరికి రు రూ ఏ ఏ ఐ అనే శబ్దం అనేది రావాలి. డాకు సుడిస్తే డ్రు, డాకు సుడి దీర్ఘం ఇస్తే డ్రూ, డాకు ఏత్వం ఇస్తే డే, డాకు ఏత్వం ఇస్తే డే, డాకు ఐత్వం ఇస్తే డై ఐ డై. తాకు సుడిస్తే త్రు, తాకు సుడి దీర్ఘం ఇస్తే త్రూ, తాకు ఏత్వం ఇస్తే తే, తాకు ఏత్వం ఇస్తే తే, తాకు ఐత్వం ఇస్తే తై. నెక్స్ట్ వీడియో